అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వసంత. ఇవాళ నేను ఇంట్లో బ్లడ్ ప్రెషర్ ఎలా కరెక్ట్గా మెషర్ చేసుకోవాలన్నది నేను చెప్పబోతున్నాను. ముఖ్యంగా మనం బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ మెషర్ చేసుకునే ముందు అరగంట ముందు కనీసం స్మోక్ చేయకూడదు, డ్రింక్ చేయకూడదు, కాఫీ టీలు తీసుకోకూడదు. అలాగే మనకి యూరిన్ ఏదైనా వస్తున్నట్లయినా, బాత్రూమ్కి వస్తున్నట్లయినా వెళ్ళి మనం యూరిన్ బౌల్ బ్లాడర్ ఎంప్టీ చేసుకొని ప్రశాంతంగా కూర్చోవాలన్నమాట. అరగంట ముందు ఇంటెన్స్ ఎక్సర్సైజ్ లాంటివి కూడా ఏమీ చేయకూడదు. కాఫీ, టీలు, ఆల్కహాల్, స్మోకింగ్, దాంతోపాటు ఇంటెన్స్ ఎక్సర్సైజ్, బాగా విగరస్ ఎక్సర్సైజ్ చేయకూడదు. దీని తర్వాత అట్లీస్ట్ 5 నిమిషాలు బీపీ తీసుకునే 5 నిమిషాల ముందు ప్రశాంతంగా ఒక చైర్లో కూర్చోవాలి. సైలెంట్గా ఉన్న గదిలో ఒక చైర్లో కూర్చోవాలి. దాంట్లో మన చేతులు రెస్టింగ్ చైర్ ఆర్మ్స్ ఉంటాయి కదా, దాని మీద ప్రశాంతంగా పెట్టుకోవాలి. ఎవరితో మాట్లాడకూడదు 5 నిమిషాల ముందు. ఫోన్ మాట్లాడడం, ఎవరితో మాట్లాడడం చేయకూడదు. అలాగే ప్రశాంతంగా కూర్చోవాలి. ఈ వెనకాల చేరుకున్నది వచ్చేసి మనం ఇలా ప్రశాంతంగా దానికి ఆనుకొని కూర్చొని కాళ్ళు 2 కింద నేలకు తాకేటట్లు వేసుకోవాలి. ఒక దాని మీద కాళ్ళు వేసుకొని కూర్చోకూడదు. క్రాస్ లెగ్ కూర్చోకూడదు అనమాట. ఇలా కూర్చొని ఆ బీపీ కఫ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ మెజర్మెంట్ ఉండాలన్నమాట. అది ఈ చేయి ఉంది కదా, దీంట్లో 2/3 ఉండాలన్నమాట. ప్లస్ ఆ ప్లాస్టిక్ కఫ్ ఏదైతే ఉందో అది కట్టుకునేది అది కరెక్ట్గా మనకి హార్ట్ లెవెల్లో కట్టుకోవాలి. ప్లస్ రిలాక్స్డ్గా చేతులు ఇలా పెట్టుకొని బీపీ మెజర్ చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా మనం ఉదయం లేవగానే చేసుకోవడం మంచిది. ట్యాబ్లెట్స్ తీసుకోకుండా ముందు లేచిన వెంటనే 2 రీడింగ్స్ తీసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత ఫస్ట్ రీడింగ్ తీసుకున్న 1 మినిట్ తర్వాత సెకండ్ రీడింగ్ తీసుకొని ఆ రెండింటికి యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగే రాత్రి పడుకునే ముందర తీసుకుంటే మంచిది. నిద్రపోయే ముందు అలాగే 2 రీడింగ్స్ తీసుకొని బీపీ మనం రికార్డ్ చేసుకోవాలి. ఇది ఒక డైరీలో మెయింటైన్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నా రీడింగ్స్ ఎలా ఉన్నాయని ఆయనకు చూపించాలన్నమాట. కొంతమందికి ఏమవుతుందంటే ఇంట్లో చూసుకుంటే బీపీ ఎక్కువ వస్తుంది, కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నార్మల్ రావచ్చు. ఇలాంటి వాళ్ళకి అంబులేటరీ బీపీ మానిటరింగ్ అని అంటారు. అంటే 24 hours మనకి బీపీ మెషిన్ కట్టేసి ఉంటుంది అనమాట. అది రాత్రి నిద్రలోనే ఉదయం ప్రతి పూట మొత్తం ఒక అరగంటకి మన బీపీ చెక్ చేస్తూ ఉంటుంది. సో మొత్తం రోజంతా మనం తిరుగుతున్నా మనం పని చేసుకుంటూ ఉండొచ్చు. అది బీపీ దాన్ని మట్టుకు అది చెక్ చేసుకుంటుంది. అలా 24 hours రీడింగ్స్ చూసుకున్నట్లయితే అందులో మనకి తెలుస్తుంది. నార్మల్గా రాత్రిపూట మనకి బీపీ ఉదయం కంటే తక్కువ ఉంటుంది అనమాట. ఒక 10 mmHg. అంటే రాత్రి ఉదయం పూట మొత్తం 130లో ఉంటే రాత్రి మనకి 120 కంటే తక్కువ ఉండాలి. లేదు అనుకోండి వాళ్ళకి బీపీ ఉన్నట్లు కన్సిడర్ చేస్తారనమాట. థ్యాంక్ యూ.